ఫ్యాకల్టీ చెప్పింది స్టూడెంట్ రిజిస్టర్ చేసుకున్నాడా లేదా అది ఎవరు ఫాలో అవ్వట్లేదు. How do you explain to someone who doesn't know anything about digital media marketing? ప్రతి లేమ్యాన్ కి మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ని ఫస్ట్ చెప్తాం. వాట్ ఈస్ మార్కెటింగ్ ఎందుకు కావాలి, ఎలా కావాలి. 150 సెషన్స్ లో డిజిటల్ మార్కెటింగ్ క్లోజ్ చేస్తాం. Let's say ఒకటి బీటెక్ అయిపోయింది, ఈ ఫీల్డ్ కి సూటబుల్ కాదా అని చెప్పి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను ఏది చేసినా కానీ 10 మందికి తెలియాలి అనే ఇంక్లినేషన్ ఉంటే క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్. ఇఫ్ హీ ఫాలోస్ ద థియరీ అండ్ ప్రాక్టికల్ పర్ఫెక్ట్లీ సక్సెస్ ఇస్. మీరు జాబ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎర్న్ వైల్ యూ లర్న్. స్టూడెంట్ చేత ప్రాక్టికల్ గా మా మర్చెంట్స్ యొక్క మార్కెటింగ్ మేము చేయిస్తాం. లెర్నింగ్ నేను ఇస్తాను, నా మర్చెంట్ ఎర్నింగ్ ఇస్తాను. డిజిటల్ మీడియా మార్కెటింగ్ చేశాక ఎలాంటి సార్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? ప్రతి కంపెనీ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలి. 15,000 to 50,000 ఇస్ ద ఎంట్రీ లెవెల్ బ్రాకెట్. బ్రాండ్స్ ఆల్సో ప్రతి ఒక్కరు ఫౌండర్స్ కూడా వాళ్ళ బ్రాండ్ కి ఫేస్ అవుతున్నారు. అక్కడ కూడా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ నడుస్తుంది. నువ్వు మార్కెట్లో ఉండాలా, నిన్ను ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అంటే యూ షుడ్ బి యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఇట్ విల్ డెఫినెట్లీ పే వెరీ గుడ్ రిజల్ట్స్. ఆర్గానిక్ గా ఎలా మీరు గ్రోత్ తీసుకురాగలరు? ఏ యూజర్ అయినా సరే వాళ్ళకి ఏది కావాలన్నా కానీ ఫస్ట్ ఫోన్ చేసుకొని గూగుల్ సెర్చ్ చేస్తారు. అపెక్స్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? వాళ్ళకు ఒక పర్సనలైజ్డ్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి ఇచ్చేస్తాం. ఆ వెబ్సైట్ మీద SEO అన్ని చేసుకుంటూ మీకు ఒక